నేను మృతే భర్తర్యాసాధ్వి బ్రహ్మచర్యవ్రతే స్థిత. నేను నియమపాలనతో ఇప్పుడు ఆయనతో పాటు శరీరాన్ని త్యజిస్తాను అనగానే ఋషులు వచ్చి ఇద్దరు శరీరాన్ని త్యజించవలసిన అవసరం లేదు. ఎందుకంటే సహగమనం అనేది ఒక ఐచ్ఛికం. ఇక్కడ తెలుసుకోవాల్సింది, సతీ సహగమనం పట్టుకుని హిందూ మతాన్ని ఎప్పటికీ తిట్టేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎక్కడ లేవు. ఎక్కడో కాచిత్కంగా ఎప్పుడో జరిగాయంటే అది మూర్ఖత్వం వల్లనే. కానీ శాస్త్రం ఎప్పుడు సతీ సహగమనాన్ని ఎప్పుడు ప్రోత్సహించలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మన ధర్మం గురించి మనకు తెలియాలి. లేకపోతే ఇప్పటికీ సతీ గురించి మాట్లాడేవాళ్ళు ఇప్పటికీ కనబడతారు, బాల్య వివాహాల గురించి ఇప్పటికీ మాట్లాడతారు. వాటి గురించి అర్థం చేసుకోక ఆ వ్యవస్థ ఉన్నప్పటి కాలంలో ఏముంది ఎవరికి తెలియదు. అప్పుడు దేవతల్ని దర్శించి వాళ్ళని రప్పించుకున్న కాలం. కానీ ఈ శరీరం కాకుండా జీవుడికి ఇంకా శరీరం ఉంటుంది, మరొక శరీరం అని తెలిసినటువంటి కాలం. అటువంటిప్పుడు అగ్నిహోత్రంలో పడిన వాడు ఎటు వెళతారో తెలిసిన కాలం. ఆ కారణం చేత ఈ పతితోనే నేను పుణ్యలోకాలకు వెళ్ళాలని నిర్ణయించుకుని అటువంటి దర్శనం కలిగిన వారు, అటువంటి దిట ఉన్నవారు సాగమనం చేసేవారు. అందరూ కాదు. ఆ మాటకు వస్తే దశరథ మహీపతి మరణం తర్వాత రాణులు ఎవరు సాగమనం చేయలేదు. కానీ ప్రాచీన కాలంలో అందరికీ ఇది విధేని చెప్పడం చాలా దోషం. మనం చెప్పగలగాలి ఇతరులు సమాధానం సరిగ్గా. అదేవిధంగా అంబాలిక కూడా నువ్వు వాడి సాగమనాలు చేయలేదు కదా మనం గమనించినట్లయితే. ఇక్కడ కూడా సత్యవతి కూడా చేయలేదు, శాంతనుడు వెళ్ళిపోయింది తర్వాత. కనుక అది అంతా అప్పుడు అందరూ చేసేవారు, చాలా తప్పు. తర్వాత మన రాజపుత్రుల కాలంలో వచ్చినప్పుడు మాత్రం దుర్మార్గులు దండయాత్రలు చేసినప్పుడు వాళ్ళ ప్రాణం కంటే మానానికి ప్రాధాన్యం ఇచ్చేవారు కనుక తమంత తాము పద్మావతి లాంటి మహారాణులు శరీరాన్ని త్యజించారు. అది వాళ్ళ యొక్క త్యాగాన్ని తెలియజేస్తుంది తప్ప అది బలవంతపు సహగమనాలు కావు. కనుక సహగమనం గురించి ఇప్పుడు మాట్లాడడానికి అవకాశము లేదు, అవసరము లేదు. కానీ ఒకప్పుడు ఉన్న కాలంలో దాన్ని తప్పున రాదు, అప్పుడు వ్యవస్థ ప్రకారంగా అర్థం చేసుకున్నాం. కానీ ఇప్పుడు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదు. ఎందుకంటే ఋషులు చెప్తున్నారు సహగమనం ఎలాంటిదో అదే విధంగా భర్త మరణించిన తర్వాత భార్య ఎలా జీవిస్తే సద్గతులు పొందుతుందో కూడా చెప్తున్నారు. అది ఎలాగో అంటే బ్రహ్మచర్యవ్రతే స్థిత యమైశ్చ నియమై శ్రాంత మనోవాక్కాయజై శుభై వ్రతోపవాసనయమై కృచ్ఛై చాంద్రాయణ విధి అంటూ భోజన నియమాలు, అదేవిధంగా మనోవాక్కాయ నియమాలు, బ్రహ్మచర్య వ్రతములు, ఉపవాసాదులు ఇలాంటివి పాటిస్తూ మసలినట్లయితే ఆమె ధన్యురాలే. అంతేగాని పోయినవాడు పోయిన తర్వాత ఇలా పోయేటట్టు ఎందుకు చేశాను, దేవుళ్లను దేవతలను తిడుతూ కూర్చుని అన్ని సర్వనాశనం అయిపోయి అనుకుని జీవితం అంతా ఏడుస్తూ ఉంటే వీళ్ళు సద్గతి పొందలేరు సరికదా, వాళ్ళకు కూడా సద్గతినివ్వలేరు. ఇది గ్రహించి ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు వెళ్ళక తప్పదు గనక మనోనిగ్రహంతో తర్వాత వాళ్ళు ఉండవలసిన పరిస్థితి ఇది. అది దాంపత్య ధర్మంలోని విషయములు. ఇది చెప్పి అలా మీరు జీవించవచ్చు గాని సాగమనం చేయక్కర్లేదు అని అక్కడ ఋషులు చెప్పారు అని రాశారు వ్యాసుల వారు.